గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనము తెలంగాణలో అభయ హస్తం అమలుకు మంత్రివర్గ ఉపసంఘం ఇటువంటి టాపిక్స్ వచ్చినప్పుడు దీనికి సంబంధించిన కొన్ని అంశాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంత్రివర్గ ఉపసంఘం అంటే ఏమిటంటే దాన్ని ఇంగ్లీష్లో క్యాబినెట్ సబ్ కమిటీ అంటారు. మనకు ఆల్రెడీ తెలుసు క్యాబినెట్ అంటే ఏమిటి అనేది. ఇది మంత్రుల సమూహం. ఈ మంత్రులందరికీ నాయకత్వం వహించేది ముఖ్యమంత్రి. అయితే ఈ ఉపసంఘము సబ్ కమిటీ అనేటప్పటికీ ఉన్న మంత్రుల్లో కొంతమందితో ఒక గ్రూపును ఏర్పాటు చేయడమే ఈ సబ్ కమిటీ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఉన్న మంత్రులందరూ ఒకే అంశం పైన కూర్చోవాల్సిన అవసరం లేకుండా కొంతమంది మంత్రుల్ని కొన్ని విశేషాలకు సపరేట్గా బాధ్యతలు అప్పజెప్పే ఒక ప్రక్రియనే ఈ క్యాబినెట్ ఉపసంఘం అంటారు. దీన్ని మంత్రివర్గ ఉపసంఘం అంటారు. అయితే మనం ప్రస్తుతం మాట్లాడుకునే ఈ అంశం ఏమిటి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, తెలంగాణలో రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అనేది ఏర్పడింది. అయితే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల్లో వారి మేనిఫెస్టోలో 6 గ్యారంటీస్ అని కూడా చెప్పడం జరిగింది. ఈ 6 గ్యారంటీస్ని కలిపి అభయహస్తంగా వారు పిలవడం జరిగింది. మరి వీటిని అమలుపరచాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే తాము అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపు ఈ 6 గ్యారంటీల్ని అమలుపరుస్తాము అని. మరి అమలుపరచాలి అంటే ముందుగా ఈ పథకాలు ఏమిటనేది ఇంపార్టెంట్. తర్వాత ఒక్కొక్క పథకానికి సంబంధించిన అర్హులైన వారు ఎవరు అని తెలుసుకోవాలి. అందుకని ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు అనేది స్వీకరించడం జరిగింది. 1 కోటికి పైగా ఈ దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులన్నింటినీ మొత్తం ఒక 30,000 మంది కంప్యూటర్ ఆపరేటర్లను పెట్టి ఈ డేటా అంతా కూడా కంప్యూటరైజ్ చేయించడం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుంది అంటే ఏ అంశానికి సంబంధించి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, వాటిని ఎలా పరిష్కరించాలి, దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకొని వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. అయితే దీనంతటిని సూపర్వైజ్ చేయడానికి, పరిశీలించడానికి ఒక గ్రూప్ అనేది కావాలి. దాన్ని మంత్రివర్గ ఉపసంఘం రూపంలో ఏర్పాటు చేసి ఆ మంత్రివర్గ ఉపసంఘానికి నాయకత్వం వహించేది ఎవరు అని పరీక్షలో రావచ్చును. వారి పేరు బట్టి విక్రమార్క. ఎవరు వీరు? అందరికీ తెలిసిన అంశమే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి. వెరీ 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 ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన అంశాలు ఎలా వస్తాయో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన తొలి ప్రజా ప్రస్థానం కార్యక్రమం ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు, అంటే వాటిని పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. తద్వారా ఏం జరిగింది? ఈ మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్గా ఎవరు అంటే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్. ఇక దీంట్లో ఉన్న సభ్యులు ఎవరంటే 2 సభ్యులు కూడా మంత్రివర్గంలో సభ్యులే. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మంత్రివర్గ ఉపసంఘము అన్నప్పుడు ఉపసంఘంలో ఉండే సభ్యులందరూ కూడా ఖచ్చితంగా మంత్రులు అయ్యి ఉంటారు. దయచేసి ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్? ఇక సభ్యుల విషయానికి వస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే డి శ్రీధర్ బాబు. క్లియర్? అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు ఏమిటి అంటే దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, రేపు పరీక్షలో అడిగే అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు ఈ కింది వానిలో ఏవి? ఈ కింది వానిలో ఈ 6 గ్యారంటీల్లో లేనిది ఏది అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. 1 మహాలక్ష్మి, 2 రైతు భరోసా, 3 గృహజ్యోతి, 4 ఇందిరమ్మ ఇండ్లు, 5వది యువ వికాసము, ఇక 6వది చేయూత. సో వీటన్నిటినీ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజులలోపు అమలు చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేయడం జరిగింది. ఇక ప్రతిపక్షాల విమర్శలు అనేవి ఎట్లాగూ ఉంటాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ అమలు అనేది సాధ్యం కాదు అని చెప్పేసి విమర్శలు కురిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చాలా పట్టుదలతో ముందుకు వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఆ, సహకారం పూర్తిగా కేంద్రం నుంచి అందుతున్నట్టుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక టెలివిజన్ ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎండి వేమూరి రాధాకృష్ణ గారితో జరిగిన ఇంటర్వ్యూలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి పనులన్నీ సక్రమంగా జరుగుతాయని, దానికి తగ్గ వనరులు కూడా సమకూర్చుకునే కెపాసిటీ రాష్ట్రానికి ఉంటుందని మనం ఆశిద్దాం. తద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది అని మనం భావించవలసిన అవసరం ఉంది. క్లియర్. ఇక నెక్స్ట్, ఇక డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ఈ ప్రజాపాలనలో 1 కోటికి పైగా దరఖాస్తులు రావడం జరిగింది. క్లియర్. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కానివ్వండి, తర్వాత ఇది ధరణి పోర్టల్లో ఉన్న అంశాల గురించి కానివ్వండి, మరొక 20 లక్షల దరఖాస్తులు కూడా రావడం జరిగింది. క్లియర్. సో వీటన్నిటిని కూడా జనవరి 25 లోపల కంప్యూటరీకరించి ఒక డెడ్ లైన్ ఏర్పాటు చేసుకుని ఆ లోపు వీటన్నిటిని పరిష్కరించాలి అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది తెలంగాణకు సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం దాని యొక్క అంశాలు. అంటే ఇటువంటి చూడండి, ప్రస్తుతం మనం మాట్లాడింది ఒక మంత్రివర్గ ఉపసంఘమే. రేపు ప్రొద్దున బోలెడన్ని ఉపసంఘాలు ఏర్పాటు చేయవచ్చును. అలాగే ఒక ఉపసంఘంలో ఉన్న ఒక సభ్యుడు మరో ఉపసంఘంలో కూడా సభ్యుడిగా కొనసాగవచ్చును. అలాగే కొన్ని ఉపసంఘాలకి సాక్షాత్తు ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరించవచ్చును. అయితే ఆ సబ్ కమిటీ ఏమిటి, దీనికి సంబంధించింది, ఏ కారణం చేత ఏర్పాటు చేశారు, దాని చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు అన్న ప్రతి ఒక్క అంశాన్ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అంశం కాబట్టి రాబోయే ఏదైనా పరీక్షల్లో తెలంగాణలో నిర్వహించే దాంట్లో దీనికి సంబంధించి ప్రశ్న అడగవచ్చును. క్లియర్. ముఖ్యంగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి, ఎన్ని రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. 100 రోజులు. మొత్తం పథకాలు ఎన్ని, 6. అవి ఏవి, 1 2 3 4 5 6, అది జ్ఞాపకం ఉండాలి. అలాగే దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి నాయకత్వం వహించేది ఎవరు అంటే మల్లు బట్టి విక్రమార్క, వారు తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అలాగే ఇతర సభ్యులు ఎవరు అన్నప్పుడు ఆ ఇద్దరి పేరు మీకు జ్ఞాపకం ఉండాలి. శ్రీధర్ బాబు గారు ఒకటి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకటి. క్లియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ రోజుకి ఈ అంశాలతో మనం ముగిద్దాము. అలాగే మనం ఇప్పుడు తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, ఏబిపిఎస్సికి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చును, దానికి సంబంధించిన అంశాలు మన ద్వారా ఆన్లైన్లో కోచింగ్ ఇచ్చే అంశాలు మీరు చూసే వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇక ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ కావాలి అంటే దయచేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సంబంధిత కోర్సులో జాయిన్ అయ్యి చక్కగా ప్రిపేర్ కండి. ఇక కరెంట్ అఫైర్స్ మనం నిరంతరంగా ఇలా కొనసాగిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్.